దేశంలో ఓటు చోరీ కంటే దుర్మార్గం మరొకటి లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి. లక్షల దొంగ ఓట్లుంటే ఈసీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. బీజేపీకి ఎలక్షన్ కమిషన్ తొత్తుగా పనిచేస్తోందని విమర్శించారు. త్యాగాల చరిత్ర లేని బీజేపీ ఇందిరా రాజుల త్యాగాల కుటుంబంపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. బీజేపీకి బుద్ధి జ్ఞానం ఉందా అని నిలదీశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఉన్న ధైర్యం బీజేపీలో ఎవరికీ లేదన్నారు జగ్గారెడ్డి. అధికారం ఇచ్చారు యూపీఏ గవర్నమెంట్, యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు. ఆ రోజు కాంగ్రెస్ ఎంపీలు అన్నారు, మిత్రపక్షాలు ఢిల్లీలో అందరూ అన్నారు, సోనియా గాంధీ గారు మీరు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని వారిని కోరడము ఎన్ని కోరికలు, ఎన్నిసార్లు వారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, ఎంటైర్ మిత్రపక్షాలు కూడా సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రిగా ఉండాలని కోరడం జరిగింది. ఇది ఆ రోజు మీడియాలో చరిత్ర అందరు చూసిరు. ఆ రోజు బీజేపీకి తెలియదా? బీజేపీ నిద్రపోయిందా ఆ టైంలో? నేను అడుగుతున్నా బీజేపీ నాయకులాగా అడుగుతున్నా, బీజేపీ నాయకులారా, ఈ త్యాగం మీ పార్టీలో ఏ నాయకుడికి ఉందో ఛాలెంజ్ చేస్తారా? సోనియా గాంధీ గారికి ఉన్న గుణం, వారికి రాహుల్ గాంధీ గారికి ఉన్న గొప్ప గుణం నీ పార్టీలో ఒక్క నాయకుడి కన్నా ఉందని ఛాలెంజ్ చేసే దమ్ము, ధైర్యం బీజేపీ నాయకులకు ఉన్నదా అని అడుగుతున్నాను నేను. మీకున్నదా ఆ సత్తా? మీకు బీజేపీ నాయకులు ఈరోజు ఈ జీవితం గడుపుతున్నారు రాజకీయం కంటే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ఒక ఎల్కే అద్వానీ. మీకు అదే గుణం ఉండుంటే ఎల్కే అద్వానీని మీరు ప్రధానమంత్రిని చేసేటం. ఆ గొప్ప గుణం మీద లేవు, ఆ జీన్స్ లేవు, ఆ త్యాగాలు మీ బ్లడ్లో లేవు. అదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారి కుటుంబంలో ఉన్నాయి త్యాగాలు. త్యాగాల కుటుంబం, పదవులు లేకపోయినా మీరు పదవుల కుటుంబం, మీది త్యాగాల కుటుంబం కాదని బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తున్నది, హెచ్చరిస్తున్నాం. దీని మీద డిబేట్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు త్యాగాల మీద డిబేట్ చేసే సత్తా మీకుందా బీజేపీ నాయకులారా అని గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది. నైతికంగా బీజేపీ నాయకులకు సోనియా గాంధీ గారిని విమర్శించే నైతిక హక్కు లేదు. మీరు 1.25 లక్ష మాట్లాడచ్చు రాజకీయంగా, కానీ నైతికంగా మీకు హక్కు లేదు అని కాంగ్రెస్ పార్టీ స్పష్టత చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 2 సార్లు ప్రభుత్వం రావడానికి ఓట్ల దొంగతనం. రాహుల్ గాంధీ గారు పసిగట్టిరు, గ్రౌండ్ లెవెల్కి పోయారు రాహుల్ గాంధీ గారు. అందుకే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? నిద్రపోతుంది. ఎన్నికల కమిషనర్, ఈసీ ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నాడు. అందుకే రాహుల్ గాంధీ గారు చనిపోయిన ఇంట్లో చచ్చిపోయినట్టు ఓటర్స్ రావడం ఏంటి? ఒక మనిషి చచ్చిపోయిండు కానీ అతని మీద ఓటు నడుస్తున్నది. ఏం చేస్తున్నది ఎన్నికల కమిషన్? ఎన్నికల కమిషన్ బీజేపీ ప్రభుత్వాన్ని తొత్తులుగా పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నాడు. దేశం మొత్తంలో 50, 60, 70 ఎంపీ సీట్లలో బీజేపీ బోకస్ ఓట్లను తయారు చేసి 50, 60, 70 సీట్లు ఎంపీలు గెలిపించుకొని 2 సార్లు ప్రధానమంత్రి అయ్యిండు మోడీ గారు అని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో గలమిప్పితే దానికి గిల్ల కొట్టుకుంటూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో సోనియా గాంధీ గారి మీద బురదలే కార్యక్రమం స్టార్ట్ చేశారు. గొంతు విప్పి మాట్లాడే నాయకులారా, మీకు ఇవే కదా, లేనిది ఉన్నట్టుగా నిందలే, లేని చేసినట్టుగా నిందలేసి